విలువ ఉంది. మన హిందూ సాంప్రదాయం ఫారినర్స్ కూడా ఎందుకు అంత గౌరవిస్తారు? ఒక హిందూ మ్యారేజ్ అంటే ఎందుకు ఒక హైప్ ఉంది? వాల్యూస్ అండ్ ఎథిక్స్ మనకు ఉన్నాయి కాబట్టి. జంతువులం కాదు కదా సార్. మనిషి బతుకుతున్నప్పుడు వాల్యూస్ ఎథిక్స్ మోర్ ఇంపార్టెంట్. ఒక భర్తకు ఉండాల్సింది ఎథిక్స్ సార్. లీగల్ అని చెప్పేసి అడల్టరీ లీగల్ అని ఎందుకు సార్ సుప్రీంకోర్టు ఇచ్చింది? మరి అలాంటప్పుడు దీనికి వాల్యూ ఏంటో నాకు తెలియాలి సార్. దీనికి వాల్యూ చెప్పమనండి సార్. ఎందుకు సార్ అందరి ముందు కట్టి ఒక ఆడదానికి తాలిబొట్టు లేకపోతే తాలిబొట్టు లేదు, మెట్టెలు లేకపోతే మెట్టెలు లేదని సమాధానం ప్రశ్నిస్తుంది కదా. మరి ఆ ప్రశ్నలోనే ఇది కూడా పెద్ద ప్రశ్న. అడల్టరీ లీగలైజ్ ఎందుకు అయ్యింది సార్? నా మనసులో ఉన్న క్వశ్చన్ కొన్ని కోట్ల మంది ఆడవాళ్ళ మనసుల్లో ఉంది సార్. అడల్టరీ లీగలైజ్ చేయడం వల్ల కొన్ని బతుకులు నాశనం అయిపోయాయి సార్. కొన్ని బతుకులు రోడ్డు మీద పడిపోయాయి సార్. సూసైడ్లు చేసుకొని చచ్చిపోతున్నారు సార్ ఆడవాళ్ళు. అడల్టరీ లీగలైజ్ అయినప్పుడు రేపులు కూడా లీగలైజ్ చేయమనండి సార్. ఇలాంటి కామాంధులను వదిలేస్తారు ఎక్క సార్. ఏ శిక్ష లేకపోతే రేపిస్ట్ కింద తయారవుతున్నారు. అమ్మాయిలకి ఇంకెప్పుడు సేఫ్టీ వస్తుంది సార్? చిన్నపిల్లలు లేదు, పెద్ద పిల్లలు లేదు. నా హస్బెండ్ లాంటి వాడికి అయితే చిన్న పెద్ద వయసుతో సంబంధం లేదు సార్. ఆడికి మనిషి ఆడదైతే చాలు సార్ అక్కడ. రైట్, ఎగ్జాక్ట్లీ. అంటే అలాంటి వాళ్ళే ఇలాంటి కామాంధులే రేపు రేపిస్ట్ కింద అవ్వడానికి కారణం సుప్రీంకోర్టు అని చెప్తాను సార్. అడల్టరీ లీగలైజ్ దేనికి చేసింది సార్? ఓయో రూమ్లకి వెళ్ళిపోమని చెప్తుందా? పెళ్ళైన అనుకోడని పబ్లిక్ గా పెళ్లి చేసుకోమని చెప్తుందా సార్? పిల్లలకి డైవోర్స్ ఇవ్వకుండాని ఇచ్చే చచ్చిపోమని సార్. ఎలాగైనా సరే ఇవ్వకుండా కూడా ఇంత చేయొచ్చా సార్? మీరు ఒక్క మాట ప్లీజ్ నా తరపు నుంచి మీరు క్వశ్చన్ చేయండి సార్ మీడియాలోని ప్లీజ్. అడల్టరీ లీగలైజ్ దేనికి అయ్యింది సార్? విచ్చలవిడిగా తిరగమనే సార్. ఎస్ నక్షత్ర, అయితే మీరు దీన్ని బేస్ చేసుకొని మీరు చెప్తున్నటువంటి హిందూ వివాహ చట్టం, సోకాళ్ళు ఎథిక్స్, వాల్యూస్ అవన్నీ నిజంగా 100% పాటించదగ్గ అంశాలు. మన అంటే తరతరాలుగా మనం పాటిస్తూ వస్తున్నాం. సో దీన్ని మీరేమైనా ఇప్పుడు మీకు ఎదురైన అనుభవం దృష్ట్యా మీరు చెప్తున్నటువంటి వేలాది మంది లక్షలాది మంది దీనంతా ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీ కేసు దృష్ట్యా మీరు స్వయంగా అనుభవించిన ఈ బాధ దృష్ట్యా మీరు దీన్ని ఏమైనా ఛాలెంజ్ చేయబోతారా? కోర్టు ఇచ్చినటువంటి సార్ నా ఒక్క దాంతో పోరాటం అంటే నేను చేయలేను సార్. ఇలాంటి సమాజంలోని నాలాంటి దాన్ని తొక్కి పడేస్తారు సార్. ఒక్క వాయిస్ తోని సమాజాన్ని కానీ కోర్టులను కానీ మార్చలేను సార్. ఏ చట్టం ఒప్పుకుంది సార్ అడల్టరీ లీగల్ అని చెప్పి? నాతో పాటు ఒక 10 వాయిస్లు రేస్ అయితే కదా సార్ నా వాయిస్ రేస్ అయ్యింది వినిపిస్తుంది మీ వరకు? నా గొంతు ఒక్కటి వినిపిస్తుందా సార్ సుప్రీంకోర్టు దాకా? సార్ పోనీ ఒక్కటి మీరు మీడియాలో కూర్చున్నారు కాబట్టి మీరు చెప్పండి, అడల్టరీ లీగల్ వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? బెనిఫిట్స్ కాదు సార్, 100 మంది చావులకు కారణం అవుతుంది ఆ ఒక్క తీర్పు. ఆ ఒక్క తీర్పు కొన్ని కోట్ల ఆడపిల్లలు ఉసురు తగిలి ఆ కోట్ల ఆడపిల్లలు సకానికి మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు సార్. నాలా బయటకు వచ్చే వాళ్ళు కొంతమంది, నాకు పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే నేను చావాలి, మీడియా సపోర్ట్ లేకపోతే నేను చావాలి సార్. ఆ రెండు ఇప్పుడు తల్లిదండ్రులు స్ట్రాంగ్గా లేరు అనుకోండి, ఆ ఆడపిల్ల పరిస్థితి ఏంటి సార్? భర్త చేసిన అరాచకాన్ని ఇలా చూడాలా సార్? నక్షత్ర, ఇప్పుడు మీరు ఎప్పుడైతే మీరు బయటకు వచ్చారో మీరు బయటకు వచ్చినప్పటి నుంచి కూడా మీ వెంటే మీడియా ఉంటుంది, మీకు ఎప్పుడు మద్దతుగానే ఉంటుందని మాకు అనిపిస్తుంది. సో మీరు ఈ విషయంలో మీరు ఎలాంటి అభిప్రాయంతో ఉన్నా సరే, కానీ ఒకవేళ నిజంగా మీ భర్త కనుక ఇప్పుడు ఇలాంటి శిక్ష చేశాడు కాబట్టి సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం కనుక మీరు కనుక శిక్ష వెయ్యాలనుకుంటే మీ భర్తకి ఎలాంటి శిక్ష వేసే ఆలోచన చేస్తారు? సార్ ఇలాంటి కామాంధుల్ని ఈ రోజు శిక్షించకుండా వదిలేస్తే రేపు వీళ్ళు రేపిస్టుల కింద తయారయ్యి ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారంటే మార్క్ మై వర్డ్స్ సార్. ఇది జరగకపోతే అప్పుడు చెప్పండి. ఇలాంటి వాడు ఉరిశిక్ష కరెక్ట్ సార్. రైట్, అంటే ఈ అంశాన్ని శిక్ష పడితే ఇంకొకటి ఆ తప్పు చేయడానికి భయపడతాడు సార్. ఈ విషయాన్ని మీరు చెప్తున్నటువంటి సోకాల్ అడల్టరీ విషయాన్ని మీ భర్త ఎప్పుడైనా మీతో ప్రస్తావించాడా? సుప్రీంకోర్టు ఎట్లా చెప్పింది, నాకేంటి మొగాన్ని అన్నారా? సార్ వాడు ఏ సినిమా అయితే బ్యాక్ డోర్ అనే మూవీ చేశాడో, ఓకే, అదొక వరస్ట్ సినిమా సార్. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, ఆ అమ్మాయి కొంచెం ఇలాగా హీరోయిన్ అంటది ఇలా చేయడం ఓకేనా కరెక్టేనంటే సుప్రీం కోర్టు అడల్టరీ లీగల్ అయ్యిందన్న డైలాగ్ ఆ మూవీలో ఉంది సార్. ప్లీజ్ గో త్రూ ఇట్. సమాజానికి ఏమని
సార్ చెప్తున్నారు. అందులో ఆ హీరో అంటే మా హస్బెండ్ చెప్పిన డైలాగ్ లో సుప్రీం కోర్టు అడల్టరీ లీగల్ అయిందని చెప్పింది. అంటే ఒక మూవీలో అలాంటి సీన్ పెడితే ఏమని సార్ సమాజానికి ఇస్తున్నారు మీరు? అడల్టరీ లీగలైజ్ అయింది, పెళ్లి అయినోడైనా పెళ్లి కానోడైనా ఎవడైనా సరే వెళ్ళి రూముల్లోకి వెళ్ళిపోమన్నా సార్. సో సినిమాల్లో ఉన్నటువంటి ఆ మూవీలో ఆ డైలాగ్ ఎందుకుంది? రైట్. సో అది నిజ జీవితంలో ఫాలో అవడానికే తేజ ట్రై చేశాడంటారు. చేశాడు కాదు చేశాడంటారు డైరెక్ట్. ఆడు బుద్ధి ముందు నుంచి అంతే సార్. మూవీ మొన్న తీసాడు, బుద్ధి ముందు నుంచి అదే కదా. సుప్రీంకోర్టు ఎప్పుడైతే మంచి తీర్పును ప్రకటించిందో అందరికి ఇక్కడ ఇంత కొమ్ములు వచ్చేసారు సార్, భయం పోయింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం మేరకి అందరూ చక్కగా దాన్ని మంచికి వెళ్ళమని ఎవరు చెప్తే ఫాలో అవ్వడు సార్. చెడుకి వెళ్ళమంటే మాత్రం చక్కగా సుప్రీంకోర్టు చెప్పింది కదా అడల్టరీ లీగలైజ్ అని, మేము ఫాలో అయిపోతాం అని చక్కగా ఫాలో అవుతున్న మగవాళ్ళు ఎంతో మంది. రైట్. ఇక నక్షత్ర ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు ఆయన ఏదో ఒకటి 2 సినిమాల్లో చేశాడు అంటున్నారు. ఆ సినిమాల్లో చేసినటువంటి ఆర్టిస్టులే కావచ్చు, హీరోయిన్సే కావచ్చు, వీళ్ళంతా మీతో ఎలా ఉండేవారు? మీతో సఖ్యతగా ఉండేవాళ్ళ? మీ ఇంటికైనా వచ్చేవాళ్ళ? మీతో మాట్లాడేవాళ్ళ? వాళ్ళ మీకు పరిచయం చేసేవాళ్ళ? ఈయన తేజ మీకు పరిచయం చేసేవాడా? ఒకరిద్దరు కొంచెం పెద్ద ఆర్టిస్ట్లో ఉన్నట్టు ఇంటికి వచ్చేవారు. అవును సార్, నాకు తెలియదు సార్ వాళ్ళు ఎవరుని. పూర్ణ గారు యాక్ట్ చేసిన బ్యాక్ డోర్ మూవీలో అయితే ఆయన చెప్పేవాడు పూర్ణ కూడా నన్ను డేట్ చేయడానికి రమ్మని చెప్పింది అని చెప్పేసి. పూర్ణ కూడా నేను వెంటనే వాళ్ళ డైరెక్టర్ కి కాల్ చేసి అడిగాను. పూర్ణ అడిగిందంట వీడిని రమ్మని, మార్చిపోయింది పూర్ణ. మరి వెంటనే వాళ్ళ డైరెక్టర్ కాల్ చేసి అడిగాను సార్, ఏంటి సార్ ఇలా జరుగుతుందంటే, మీ ఆయన ప్రతి ఒక్కరితో అలాగే మాట్లాడతాడమ్మా, అవి నువ్వు పట్టించుకోక, పూర్ణ గారు అలాంటి వారు కాదని చెప్పారు. ఆవిడ మీతో ఏమైనా మాట్లాడింది? ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం ఉందా? అది సార్ లేదు సార్, సెట్స్ లో ఉన్నప్పుడు ఒక్కసారి నేను ఆవిడ మీట్ అయ్యాను అంతే. సో ఆయన అంటే ఆ సెట్స్లో మాట్లాడినప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుకున్నారు మీరిద్దరు? అంటే జనరల్గా యూజువల్గా మామూలు మాటలే మాట్లాడుకున్నారా, లేకుంటే మీ భర్తకు సంబంధించిన వ్యవహారం? ఆవిడ ఒక హీరోయిన్ సార్, తనకు ఒక క్యాడర్ ఉంది. తన పని ఏదో తను చేసుకెళ్ళిపోయేది. తను షార్ట్ అంటే వచ్చారు వెళ్ళిపోయేవారు అంతే. నేను చూసిన సీన్స్ అయితే అవే. ఈ అబ్బాయితో వచ్చి కూర్చొని మాట్లాడాలి అట్లాంటివి ఎప్పుడు నేను ఆ సీన్స్ ఏం చూడలేదు. సో ఇంకా మిగతా హీరోయిన్స్కు సంబంధించి ఎట్లాంటి ఇన్ఫో అయితే మీ దగ్గర లేదు? వాళ్ళు మీతో ఎలాంటి ఏం షేర్ చేసుకోలేదు? లేదు సార్. అంటే మొత్తం మీద కానీ వాళ్ళ మూవీ డైరెక్టర్ నాకు కొన్నిసార్లు అబ్బాయి మీద కొన్ని చెప్పారు సార్. మీ హస్బెండ్ మేము ఎన్నోసార్లు మంచి చెప్పడానికి ట్రై చేసాము, మంచి దారిలో వెళ్ళమని చెప్పాము, మంచి భార్యని వదులుకోవద్దని చెప్పామని చెప్పారు. ఆయన నాకు చెప్పారు సార్, ఆ డైరెక్టర్ నాతో ఎన్నోసార్లు చెప్పారు. కర్రీ బాలాజీ ఆయన పేరు, డైరెక్టర్ గారి పేరు. ఆయన కూడా చాలా మంచి చెప్పడానికి ట్రై చేశారు సార్ ఈ మనిషికి. ఇతను వినలేదు అంతే, ఇతని బిహేవియర్ ప్రాపర్గా లేదు, ఇతను వినలేదు అంతే.